రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు ఉల్లికాడలు, శనగపిండి కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు ఒక కట్ట, ఉల్లికాడలను అలాగే చివర్లుండే చిన్న ఉల్లిపాయలను వేరువేరుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర ఒక చిన్న కట్ట, శనగపిండి 3 టేబుల్ స్పూన్స్. శనగపిండిని కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. జీలకర్ర పావు టేబుల్ స్పూన్, ఆవాలు పావు టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్స్. కూర తయారీ విధానము: ముందుగా ఒక పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఒకసారి గరిటెతో వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అంటే ఉల్లికాడలకు చివర ఉల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని సన్నగా తరుక్కున్నవన్నమాట. వీటిని బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లికాడలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొంతసేపు వేపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు వేసుకుని అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాల పాటు వేయించాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. వేపుకున్న తర్వాత శనగపిండిని ముందుగానే కొంచెం వాటర్లో కలుపుకొని ఉంచుకోవాలి. ఆ శనగపిండి పేస్ట్ను ఈ కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ను కలుపుకోండి. ఇలా శనగపిండి దగ్గరకు అయ్యే వరకు బాగా వేపుకోవాలి. ఎందుకంటే శనగపిండి బాగా చిక్కగా ఫ్రై అయ్యే వరకు వేగిన తర్వాత కొంచెం కొత్తిమీరని చల్లుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ఉల్లికాడలు శనగపిండి కూర ఫ్రైలాగా ఉపయోగపడుతుంది. అలాగే సమోసాల్లో వాటిలోకి స్టఫింగ్ లాగా కూడా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతే, రుచికరమైన ఉల్లికాడలు శనగపిండి కూర ఎలాగ తయారు చేస్తానో చూశారు కదా. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.